వెల్కమ్ టు 99 టీవీ. నేను బ్రహ్మనాయుడు. ఇక వాళ్ళకి ట్రంప్ చివరి హెచ్చరిక. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోను అమెరికా సైన్యం బంధించిన ఉదంతం లాటిన్ అమెరికా ఖండంలో పెను రాజకీయ ప్రకంపనలు సృష్టించింది. ఈ ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి వ్యాఖ్యలతో ఇప్పుడు పొరుగు దేశాలకు నిద్ర కరువైంది. మదురో అరెస్ట్ కేవలం ఆరంభం మాత్రమేనని, అమెరికా శత్రువులకు అసలు సినిమా ముందుందని ట్రంప్ చేసిన హెచ్చరికలు అంతర్జాతీయ వేదికలపై హాట్ టాపిక్ అయ్యాయి. టెలివిజన్ వేదికగా ప్రపంచాన్ని ఉద్దేశించి మాట్లాడిన ట్రంప్ అత్యంత కఠినమైన పదజాలంతో మాట్లాడారు. మదురో తర్వాత వంతు మీదే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు క్యూబా, మెక్సికో, కొలంబియా వంటి దేశాలను ఉలిక్కి పడేలా చేశాయి. ఈ దేశాలు అంతర్జాతీయ మారక ద్రవ్యాల సరఫరాకు కేంద్రాలుగా మారాయని ఆయన నేరుగా ఆరోపించారు. అమెరికాలోని అక్రమంగా ప్రవేశిస్తున్న డ్రగ్స్ వల్ల ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారని, దీన్ని అరికట్టడానికి ఏ స్థాయికైనా వెళ్తామని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలకే పరిమితం కాలేదు. ఆయా దేశాల్లో మాదక ద్రవ్యాలను ఉత్పత్తి చేసే ప్రయోగశాలలపై అవసరమైతే అమెరికా నేరుగా సైనిక దాడులు చేయడానికి కూడా వెనుకాడదని ఆయన ప్రకటించారు. అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వ్యాన్స్ కూడా ఇదే ధోరణిలో స్పందించారు. తదుపరి చర్య ఏ దేశంపై ఉంటుందనేది తమ నిఘా వర్గాలు ఇచ్చే సమాచారంపై ఆధారపడి ఉంటుందని ఆయన పేర్కొనడం ఉత్కంఠతను రేకెత్తిస్తుంది. ఇక అమెరికా చర్యలను క్యూబా, కొలంబియా, మెక్సికో దేశాలు తీవ్రంగా ఖండించాయి. ఒక స్వతంత్ర దేశాధినేతను బంధించడం అంతర్జాతీయ చట్టాలను తుంగలు తొక్కడమే అని ఆందోళన వ్యక్తం చేశాయి. కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో అయితే ఒక అడుగు ముందుకు వేసి అమెరికా చర్యలు తమ దేశ సార్వభౌమాధికారానికి ముప్పు అని ప్రకటించారు. అంతేకాదు, సరిహద్దుల్లో అదనపు సైన్యాన్ని మోహరించి దేనికైనా రెడీ అంటూ రెచ్చగొట్టే సంకేతాలు ఇచ్చారు. ఐక్యరాజ్య సమితి ఈ విషయంలో వెంటనే జోక్యం చేసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. వెనెజులా దాడి తర్వాత లాటిన్ అమెరికా పొలిటికల్ మ్యాప్ ఒక్క రాత్రిలో మారిపోయింది. అమెరికా తన ఆధిపత్యాన్ని చాటుకోవడానికి డ్రగ్స్ నియంత్రణను ఒక సాకుగా వాడుకుంటోందని క్యూబా ఆరోపిస్తుంటే, మెక్సికో మాత్రం ఇది అమెరికా పాత అలవాటేనని విమర్శిస్తోంది. పెంటగాన్ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం కరేబియన్ సముద్ర ప్రాంతాల్లో అమెరికా ఇప్పటికే యుద్ధ నౌకలను, నిఘా విమానాలను మోహరించింది. ఇది ట్రంప్ హెచ్చరికలు కేవలం మాటలు కావని చేతల్లో చూపడానికి సిద్ధంగా ఉన్నారని సూచిస్తోంది. సాధారణ ప్రజల్లో ఈ పరిణామాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మదురో పాలనలో ఇబ్బందులు పడ్డ కొందరు ఈ చర్యను స్వాగతిస్తుంటే, మరికొందరు మాత్రం ఒక దేశాధ్యక్షుడిని అపహరించడం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే డ్రగ్స్ పై యుద్ధమా లేక లాటిన్ అమెరికా సంపదపై యుద్ధమా అన్న చర్చ సాగుతోంది. అమెరికా చేసిన ఈ సాహసోపేతమైన చర్య లాటిన్ అమెరికా ఖండాన్ని అనిశ్చితిలోకి నెట్టేసింది. ట్రంప్ విసిరిన సవాల్తో ఇప్పుడు ప్రతి పొరుగు దేశం తన రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకునే పనిలో పడింది. తర్వాత వంతు ఎవరిది అనే ప్రశ్నకు సమాధానం అమెరికా తదుపరి కదలికలో ఉంది.